విధంగా ఎప్పుడు కూడా గ్రౌండ్ లో ఉండి వివిధ ఆటల్లో ఏ విద్యార్థులు ఏ ఆటల్లో ముందంజ ఉంటారు, ఏ విధంగా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలనేటువంటి అంశాన్ని ఎల్లప్పుడూ కూడా అదే విధంగా చూసేవారు. అష్టగుర్తులో పనిచేసినప్పటి నుంచి కూడా దాదాపుగా ఈ రోజు రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఒక నాగులవంచలో తప్ప, నాగులవంచ అండ్ గార్ల రెండు స్కూళ్ళలో తప్ప ప్రతి చోట ఆయన పాఠశాల దగ్గరే నివాసం ఉండేటువంటి వారు. వీలైనంత వరకు ఉదయం 7:30 నుంచి సాయంత్రం 6:30 వరకు చీకటి పడేంత వరకు, లైట్ ఫెయిల్ అయ్యేంత వరకు గ్రౌండ్లోనే ఉండి విద్యార్థులకు వివిధ అంశాల పట్ల అవగాహన కల్పించడం చేసేవారు. ఆయన ఇంతకుముందు మన ప్రధానోపాధ్యాయులు చెప్పినట్లు పిల్లలకు యూనిఫామ్స్ అవి ఇప్పించినట్లు ఆయన మానవతావాది, ఎక్కడున్నా కానీ పేద విద్యార్థులకు ఏదో విధమైనటువంటి సహకారాన్ని అందిస్తూనే ఉండేవాడు. అదేవిధంగా ఆయన ఉద్యోగం మొదలు నుంచి వాళ్ళ యొక్క ముగ్గురు